ఫైనల్లీ నిఖిల్ భయ్య మాట్లాడేశాడండి. నిఖిల్ భయ్య మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటంటే, కలయా నిజమా అనమాట. ఎందుకంటే నిఖిల్ భయ్య హౌస్లోకి వచ్చి 2 వీక్స్ అవుతుంది. ఈ 2 వీక్స్లో నిఖిల్ భయ్య ఈరోజు మాట్లాడతాడా, రేపు మాట్లాడతాడేమోలే, అసలు మాట్లాడతాడంటారా, అసలు నిఖిల్ భయ్య హౌస్లో ఉన్నాడా, ఉండి కూడా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నిఖిల్ భయ్యని తలుచుకొని రోజే లేదనమాట. ఫైనల్లీ తనూజాని నామినేట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ పాయింట్ పెడుతూ ఎక్కడా తగ్గకుండా ఆర్గ్యూ చేస్తూ ఒక ఫైర్ క్రియేట్ చేశాడనమాట. దాంతో ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వగానే ప్రోమో కింద కామెంట్స్ కళ్యాణే తోపు, నిఖిలే తోపు, నిఖిలే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1, నిఖిల్ ఫైర్ అని చెప్పేసి కామెంట్స్ బాక్స్ మొత్తం పగలగొట్టేశారండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నిఖిల్ భయ్య పిఆర్ టీము ఎప్పుడెప్పుడు మా వాడు ఫైర్ క్రియేట్ చేస్తాడా, ఎప్పుడెప్పుడు మా వాడు ఎలివేట్ అయ్యేటువంటిది ఒక్క సిచ్యువేషన్ అయినా రాకపోతుందని పాపం వాళ్ళ కళ్ళు కాయలు కాసిలా ఎదురు చూశారు. ఫైనల్లీ ఈ ఎపిసోడ్ పడింది అంతే, వాళ్ళు దెబ్బకి రెచ్చిపోయారనమాట. కామెంట్ బాక్స్ మొత్తం నింపేశారనమాట. మరి నిఖిల్ భయ్య తనూజ గారి మీద చేసిన పాయింట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి.